లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఏమంటారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ముందుగా కారుమంచి రమేష్ గారికి, లక్ష్మీకాంత్ గారికి, సుధాకర్ గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా ఎవరికేం పని సార్? జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మాకేంటి, జైలుకి వెళ్తే మాకేంటి? అతను ఎక్కడున్నా కానీ మాకు అనవసరం. కాకపోతే అతను మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆల్సో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా అటెన్షన్ ఉంటుందేమో అతను ఏమన్నా జైలుకి వెళ్తే. అతను వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? సో ఇందాక నేను విన్నాను కారుమంచి రమేష్ గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా జైలుకు పంపించాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి కారుమంచి రమేష్ గారు అంటున్నారు. సార్, అట్లాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటే గనక మాకు 2 సంవత్సరాలు అవసరమా సార్? వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టగలం. కానీ మేమేంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని. నేను అంతే ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు ఉంది సార్. ఈ లిక్కర్ కేసులో 3,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. 3,000 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పేసి తేల్చారు. దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఈ 3,000 కోట్ల రూపాయల మీద అంతే కదా సార్ లక్ష్మీనాథ్ గారు, 3,000 కోట్ల రూపాయల స్కామ్ కదా లిక్కర్ అనేది. బహుశా స్కామ్ అని ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ అని ఆరోపణలు ఉన్నాయి. కానీ మేము పదే మేము ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు గూగుల్ పేలు తీసుకోవడం లేదు, ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఈ బార్లో ఈ లిక్కర్ షాపులో తీసుకోవట్లేదు అనేటటువంటి చాలా సందర్భాల్లో ఎక్కడా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి తీసుకోనటువంటి సందర్భం. ఆ తర్వాత 2021 సెప్టెంబర్లో గన్నవరం విమానాశ్రయంలో అప్పటి సీఎంఓలో పనిచేసేటటువంటి ఒక అధికారి భార్య దగ్గర 980 గ్రాముల బంగారం పట్టుకున్నారు లక్ష్మీనాథ్ గారు. మీకు సోర్స్ కావాలంటే కూడా ఇప్పటికీ కూడా గూగుల్లో కొడితే మీకు సోర్స్తో సహా వస్తుందా ఆ లేడీ ఎవరు పట్టుకున్నారు అనేది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళు ఈవిడ దగ్గర 980 గ్రాముల బంగారం పట్టుకుంటే సీఎంఓ ఒత్తిడితోటి ఆ రోజు వదిలిపెట్టారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆ వార్తలు సర్క్యులేట్ చేసినందుకు గాను సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని, మా పార్టీ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి దారపనేని నరేంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అప్పట్లో ఒక ఐఏఎస్ అధికారి భార్య 980 గ్రాముల బంగారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికారు అన్నటువంటి వార్తను షేర్ చేయడం వల్ల, ఆ వార్తని రాసినందుకు అంకబాబుని, షేర్ చేసినందుకు దారపనేని నరేంద్రని అరెస్ట్ చేసి దాదాపుగా కోర్టు ముట్టికాయలతో వదిలిపెట్టడం జరిగింది. సో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇవన్నీ డబ్బులు సార్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారి తండ్రి గారిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి డబ్బులు కావచ్చు, వాటితో ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇప్పుడు ఎగ్గొట్టి తిరుగుతున్నటువంటి 3,500 వాయిదాలు కావచ్చు, లేదా ఈ సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులతో ముడిపడి ఉన్నాయి లక్ష్మీనాథ్ గారు. కానీ విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3,000 కోట్ల రూపాయలే కాకుండా ఎన్ని ప్రాణాలు సార్? 30,000 మంది ప్రాణాలు, 30 లక్షల మంది ఆరోగ్యాలు. సో ఈ బ్యాచ్ అందరి మీద, ఎవరైతే ఈ దారుణాలు చేశారో వీరందరి మీద 30,000 మర్డర్ కేసులు, 30 లక్షల అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టాలి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. ఒక ప్రాంతమైనటువంటి జంగారెడ్డిగూడెంలో ఒకే ఊర్లో ఒకే రోజు మధ్య వయస్కులు 30 మంది చనిపోతే ఆనాటి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ న్యాచురల్ డెత్స్ అని చెప్పారు. ఇవన్నీ లిక్కర్ మరణాలు, కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయినటువంటి వారి మరణాలు. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటా ఉన్నారు సార్ నిరుపేదలు. ఈ మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకున్న వారందరూ కూడా మరి వారి ఉసురంతా తగలకుండా ఉంటుందా సార్? ఆ రోజు ఏం చెప్పాడు సార్ ఎన్నికల ప్రచారంలో? నేను వస్తే 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అసలు మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు చేసింది ఏంటంటే మద్యం మీద కూడా 30 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో రాష్ట్రాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడతా ఉంది. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి, వినండి లక్ష్మీనాథ్ గారు, లెట్ మీ కంప్లీట్ నా పాయింట్ చెప్తున్నా వినండి. ఒక్క మాట మీరు అడగదానికి
మీరు కూడా ఇప్పటి వరకు మద్యపాన నియంత్రణ చేస్తున్నారు, ఇప్పటి వరకు నియంత్రణ చేసిన దాఖలాలు లేవని వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదంటారా? మేము మద్యపాన నియంత్రణ చేస్తామని అన్నావా? జగన్మోహన్ రెడ్డి కల్తీ బ్రాండ్లను ఆపేసి నాణ్యమైన మద్యం తీసుకొస్తామని అన్నాం. మద్యపాన నియంత్రణ చేస్తామనంటే మద్యపాన నిషేధానికి మద్యపాన నియంత్రణకి చాలా తేడా ఉంది. తేడానండి, అదే మద్యపానాన్ని నియంత్రించాం. అంటున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కల్తీ మద్యాన్ని మేము నియంత్రించి ఈరోజు నాణ్యమైన మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరఫరా అవుతా ఉంది. సరే, బెల్ట్ షాపుల విషయాలకు వస్తా ఉన్నారు. అక్కడక్కడ మా ప్రభుత్వంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగగానే సరి చూసుకున్నాం. వి అడ్మిట్, మేము అంగీకరించాం. అవి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా మేము చూసుకున్నాం. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడలేదు. 30,000 మంది మరణాలకు కారణం అవ్వలేదు. 30 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతీయలేదు. ఈరోజు ఆ 30,000 మంది మరణాలకు గాను ఈ లెక్కర్ కేసులో ఉన్నటువంటి వారు అప్పటి ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద 30,000 హత్య కేసులు పెట్టాలి, 30 లక్షల అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టాలా? సార్, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జరుగుతుంది, ఈడీ చేసినటువంటి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత రాజ్ కసిరెడ్డిని అండ్ ఆల్సో ఇంకొకరు ఎవరు సార్, ఆయన వాసుదేవ్ రెడ్డిని, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కారుమూరు నాగేశ్వరరావు గారి ఇంట్లో కూడా, మాజీ మంత్రి అయినటువంటి కారుమూరు నాగేశ్వరరావు ఇంటిలో కూడా లాజిస్టిక్స్ ప్రకారం వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఈడీ గుర్తించింది. మరి ఒక్క మాట అన్నా వీళ్ళు మోడీ గారిని అనకుండా అక్రమ కేసులో మోడీ కక్ష తీర్చుకుంటున్నాడని అనరేంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే కక్ష తీర్చుకుంటున్నారు ఎంతసేపు అంటా ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, ఈడీ కదా. ఒక్క మాట కూడా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని భయం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నారని చెప్పేసి అనే దమ్ము లేదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ? ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పడి ఏడవటమేనా? చేసిన పనులన్నిటికీ పర్యావసానం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉన్నప్పుడు, వీరికి చేతికి సంఖ్యలు పడతా ఉన్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి డ్రామా ఏంటంటే అక్రమ కేసా? మరి ఆడ నుంచి వచ్చాయి ఈ డబ్బులన్నీ? ఒక్కదానికి కూడా ఆధారం ఈ రోజు కోట్ల విషయం గురించి అడిగాను. 11 కోట్ల గురించి ఈ రోజు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఏం పని అంటే ఎవరికి వేరే పనులు మరారైపోయాడు, ఎక్కడ కనపడలేదు. వారం పాటు ఎక్కడికి వెళ్ళారు? ఎవరికైనా చెప్తాడా? నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? లెక్క పెట్టారనేది చెప్పాలి. నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికైనా చెప్పాడో చెప్పు. అరుస్తావు నువ్వు, పాయింట్ లేనప్పుడు నాకు కాదంటలేదు. ఈ రోజు అడ్డంగా దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత లక్ష్మీనాథ్ గారు ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. దట్ ఈస్ నాట్ సిఐడి. రాష్ట్ర ప్రభుత్వ కనుసరణలో ఉండేటటువంటి సిఐడి కాదు. ఎంటర్ అయింది సిఐడి చనిపోయారని చెప్పాడు. 3 లక్షల మంది పోడైందని చెప్పారు. మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో వీళ్ళే కదా అధికారంలో ఉన్నది. ఎందుకు పెడతలేదు? పెట్టొచ్చు కదా. 3 లక్షల మంది ఎందుకు పెడతలేదు? 3 లక్షల ప్రజల యొక్క మెప్పు పొందుదామంటే ప్రజలేమి నమ్మేయడానికి కాదు. లక్ష్మీనాథ్ మంది చనిపోయారని చెప్పారు. రమేష్ గారు ఇద్దరు లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు ఈ ప్యానెల్లో అరే ఆపండి రమేష్ గారు, దొరికిపోయారు, ఇంకెందుకు మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కాదంట్లా? నువ్వు చెప్పే మాటల్లో మీకు ఒక్క మాట కూడా నిజం లేదు. 30,000 మంది చనిపోయారు.